డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. బొందాడ గ్రూప్ ప్రెజెంట్స్ హోమ్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ట్రేడ్ ఫెయిర్ 2024 పెన్ మహోత్సవ్. ఇంత అత్యద్భుతంగా జరగడానికి ముఖ్య కారకులు బొందాడ గ్రూప్ వాళ్ళండి. సో వాళ్ళే ఈ యొక్క ఈవెంట్కి సంబంధించిన బరువు బాధ్యతలన్నీ వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకుని ఈ ఈవెంట్ని ఇంత అత్యద్భుతంగా ముందుకు తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు బొందాడ గ్రూప్ చైర్మన్ బొందాడ రాఘవేంద్రరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి వారి ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ లాస్ట్ 2 days ఈ పెన్ మహోత్సవ్ ఈవెంట్ని కంప్లీట్ మీ భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు తీసుకొచ్చారు. ఎక్కడా కూడా ఒక చిన్న రిమార్క్ కూడా లేకుండా ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఎలా ఉంది, మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు ఈ లాస్ట్ 2 days ఈవెంట్ని? అసలు బొండాడ గ్రూప్ టైటిల్ స్పాన్సర్ అండి. పెన్ మహోత్సవ్కి బొండాడ గ్రూప్ టైటిల్ స్పాన్సరు. బట్ భుజాల మీద వేసుకుని చేసింది అయితే మాత్రం పెన్ మెంటర్స్ ఉన్నారు, పెన్ వాలంటీర్స్ ఉన్నారు, పెన్ ఫౌండర్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా సిన్సియర్గా, చాలా సిస్టమేటిక్గా ప్లాన్డ్గా చేశారు. చాలా బ్రహ్మాండంగా జరిగింది. నాకు తెలిసి 174 స్టాల్స్ పెట్టారు ఇక్కడ. చాలా ట్రేడ్ ఫెయిర్ బాగా జరిగింది. నిన్న ఇవాళ 2 రోజులు కలిపి అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఈ యొక్క కనెక్షన్, కొలాబరేషన్ అండ్ కనెక్టివిటీ అండ్ ఈ నెట్వర్కింగ్ ఫర్దర్గా ఇంకా నడవాలని, ఈ పెన్ టీమ్ ఇంకా అద్భుతమైన ఈ ప్రోగ్రామ్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు సుమన్ టీవీ. సార్, మీరు ఫస్ట్ టైం ఈవెంట్ కండక్ట్ చేశారు, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 2 రోజుల పాటు దాదాపు 150కి పైగా స్టాల్స్ అందరూ విజిట్ చేశారు. కొన్ని వేల మంది ఈవెంట్ని చూడడం జరిగింది. అండ్ ఫర్దర్గా ఇంకా మళ్ళీ ఎప్పుడైనా పెన్ మహోత్సవ్ చేయాలి అనుకుంటే ఇంకా మీ దగ్గర ఇంకా ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది? అసలు బ్రహ్మాండంగానండి. ఈ 2 రోజుల్లో కూడాను మా ఎస్టిమేషన్ ప్రకారం ఆల్మోస్ట్ అరౌండ్ 20,000 మంది వాకిన్స్ ఉన్నాయి ఇక్కడను. నెక్స్ట్ టైం యాక్చువల్గానే ఆ 20,000 మంది 40,000 మంది వాకిన్స్తో ఎలా చేయాలనేది ప్లాన్ చేసి ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ వాలంటీర్స్ పెరుగుతారు మనకు, ప్లస్ స్టాల్స్ పెరుగుతాయి, ప్లస్ మనకు స్పాన్సర్స్ పెరుగుతారు. బ్రహ్మాండంగా ఇంకా బాగా ప్లాన్ చేసి అది ఇంకా బ్రహ్మాండంగా ప్లాన్ చేయగలమండి. సో అయితే ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి ఆల్మోస్ట్ లాస్ట్ 6 months నుంచి చాలామంది కష్టపడ్డారు. పెన్ టీం నుంచి పెన్ కోర్ సభ్యులైతే బ్యాక్ ఎండ్గా ఆల్మోస్ట్ 200 మంది కష్టపడ్డారు. కాబట్టి సో ఈవెంట్ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. కాబట్టి సో ఓవరాల్గా ఈ కోర్ టీం అందరికీ, బ్యాక్ ఎండ్ టీం అందరికీ మీరు గ్రీటింగ్స్ ఏ విధంగా తెలియజేద్దాం అనుకుంటున్నారు? మై సిన్సియర్ విషెస్ అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ది పెన్ మెంటర్స్, పెన్ ఫౌండింగ్ మెంబర్స్, పెన్ వాలంటీర్స్. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి డే అండ్ నైట్ కష్టపడ్డారో. 6 నెలల నుంచి ప్లానింగ్ నడుస్తుందో, బట్ గత 2 నెలల నుంచి మాత్రం చాలా డే అండ్ నైట్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి అని ప్రతి డిస్ట్రిక్ట్, ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళి వాళ్ళు ఇన్విటేషన్స్ ఇవ్వటం, స్పాన్సర్స్ తీసుకోవటం, ప్లస్ ప్రోగ్రామ్ అంతా డీటెయిల్డ్గా సిస్టమేటిక్గా డిజైన్ చేయటం, అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయటం చాలా బాగా చేశారు. మై సిన్సియర్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ఎంటైర్ పెన్ టీమ్ అండ్ పెన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. పెన్ మహోత్సవ్ ఇంత అత్యద్భుతంగా జరగడానికి కీలక సభ్యుల్లో ఒకరైనటువంటి సలాది వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. వారితో మాట్లాడి ఈవెంట్ ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడానికి అసలు ఎన్ని రోజుల పాటు కష్టపడ్డారు, ఎంతమంది కష్టపడ్డారు అనే విషయాన్ని వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, సలాది వెంకటేశ్వరరావు గారు. సార్, నిన్నటి నుంచి చూస్తున్నాం, మొత్తం మీరే అయిపోయారు. ఆద్యంతం మొత్తం ఈవెంట్ మొత్తం స్టేజ్ మీద కానివ్వండి, అండ్ ప్రతి ఒక్కరిని మీరే రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడ చూసినా సరే మీరే ఉన్నారు. కాబట్టి ఏంటి అసలు ఎన్ని డేస్ ముందు కష్టపడ్డారు, ఎంత ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వచ్చారు, అండ్ ఫర్దర్గా ఇలాంటి ఈవెంట్స్ని ఇంకా ఎంతవరకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారు అసలు? సార్, యాక్చువల్లీ ఏ ఈవెంట్కి కూడా ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్లానింగ్ ఏమో లాస్ట్ 6 months నుంచి ప్లానింగ్ కోర్ టీమ్ ఉన్నారు సార్. ఆ కోర్ టీమ్ ఏమో దే హ్యావ్ రియలీ వర్క్డ్ హార్డ్ టు ఫ్రేమ్ ద అవుట్లైన్ ఆఫ్ ద ఈవెంట్. అది ఒక 6 months చేసిన తర్వాత లాస్ట్ 3 months నుంచి ఇట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఇట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఎలాగంటే దే హ్యావ్ డెలిగేటెడ్ ద అథారిటీ. ఆ డెలిగేషన్ అంటే కూడా పెద్ద దాంట్లో మైక్రో మేనేజ్మెంట్ ఉంటుంది, కానీ ఇందులో డెలిగేషన్ సో వీ హ్యావ్ ఓన్డ్ ఇట్. ఆ ఓనింగ్ ఎందుకంటే
It is the pure intention to reach out to all the entrepreneurs to bring to the one roof. అది చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకా ఇందులో వీ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు అక్రాస్ తెలంగాణ. ప్రతి డిస్ట్రిక్ట్స్కి మా పెన్ మెంబర్స్ వెళ్ళారు. ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అయింది, టెంపుల్స్లో క్యాంపెయినింగ్ అయింది. ఇంకా అప్రాక్సిమేట్లీ 150+ వాలంటీర్స్ హైదరాబాద్ నుంచే వర్క్ చేశారు సార్. అంటే అక్రాస్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇంకా మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వెళ్ళారు. దుబాయ్ నుంచి పబ్లిక్ ఇక్కడికి వచ్చి ఈ పెన్ మెంబర్స్కి దుబాయ్ స్టాల్ కూడా పెట్టుకున్నారు సార్. సో దట్ వాస్ట్ పీపుల్ హ్యావ్ రియలీ వర్క్డ్ హార్డ్. అందుకే ఈరోజు ఇట్ ఈస్ కమ్ రియలీ గుడ్. 2 days ఈవెంట్ అంటే loads of people have come and people like you who inspired all of us to see the dream in a bigger way. ఒక ఇది the very purpose of pen is connect, interact and empower. సో ఇది ఎంపవర్మెంట్ మాకు అందరికీ తెలుస్తుంది ఏంటంటే ఓకే 150 స్టాల్స్ వచ్చాయి, వాట్ ఈస్ దట్? 150 స్టాల్స్ వచ్చిందంటే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ మేడ్ ఎవ్రీబడి టు వర్క్. ఇప్పుడు ఒక సౌండ్ ఇంజనీర్ ఉన్నారు, వాళ్ళకి ఒక వర్క్ దొరికింది. స్టాల్ ఓనర్స్ ఉన్నారు, స్టాల్స్ ఎరెక్ట్ చేయడానికి కూడా ఒక పని. సో దిస్ ఈస్ హౌ we are showing them what is dream and what is the limit of dream. So there is no limit of seeing the dream. We are there as a pen group. Lot of mentors are there, lot of experts are there, lot of seniors are there who can really inspire a small entrepreneur who can see a dream sitting at the village at the very end of the Telangana or across India. Now they can see that everything is possible. Only request is get connected with pen. We are there to help, we are there to empower, and everything we can do whatever that is required by the pen member. సో అయితే మీ పెన్ టీమ్ అసోసియేషన్ స్టార్ట్ అయినాక సో ఫస్ట్ టైము ఈవెంట్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఎక్కడా కూడా ఒక చిన్న రిమార్క్ కూడా లేకుండా ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు కూడా. అయితే అంటే ఇప్పుడు మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంత పెద్ద ఈవెంట్ని ఎలా చేయాలనేది. సో ఫర్దర్గా ఫ్యూచర్లో ఈ పెన్ మహోత్సవం అనేది ఇంకా ఎంతవరకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంకా ఎంత పెద్ద ఎత్తున రెడీ చేస్తారు అసలు? సార్ యాక్చువల్లీ ఏంటంటే ఈ ఈవెంట్ అప్రాక్సిమేట్లీ 2 years ముందు నుంచి స్టార్ట్ అయింది. సో వీ హ్యాడ్ 27 బిజినెస్ మీట్స్ బిఫోర్ దిస్. సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్లో మీకు ఏంటి 1 person ఒక చిన్న డ్రీమ్తో తీసుకుని వస్తారు. అంటే ఒక్కొక్క ఎంటర్ప్రీనియర్ దే హ్యావ్ మేడ్ 100 crore బిజినెస్ విత్ ఇన్ ద గ్రూప్. అంటే బికాస్ ఆఫ్ ద రెఫరెన్సెస్. ఇక సార్ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రీచ్. మీరు ఒక ఇది చూస్తున్నారంటే సంబడి షుడ్ బి దేర్ టు స్పాన్సర్, సంబడి షుడ్ బి దేర్ టు ప్రెజెంట్, అండ్ సంబడి షుడ్ బి దేర్ టు అప్లాజ్ యూ. ఆ 3 platforms వీఆర్ గివింగ్ అండర్ పెన్. So ఇది ఫస్ట్ meet where we are bringing everybody into the one arena. Next it is we will full this high-techs లో మొత్తం arena ఎంత ఉందో we are expecting minimum 500 entrepreneurs to come next year, and next is we'll go to exhibition ground or somewhere else. That is our planning, sir. సో అయితే ఆ ఈవెంట్ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ కావడానికి అండ్ మీరు కూడా కోర్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నారు, అండ్ అదేవిధంగా మీతో పాటు ఆల్మోస్ట్ 200కు పైగా వాలంటీర్లు కూడా పనిచేశారు కాబట్టి సో ఓవరాల్గా చూస్తే ఈవెంట్ అయితే చాలా సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరిలో కూడా జోష్ ఉంది కాబట్టి అండ్ మీ బ్యాక్ ఎండ్ టీమ్కి అదేవిధంగా కోర్ టీమ్కి మీరు ఏ విధంగా విషెస్ తెలియజేయాలనుకుంటున్నారు? Sir, it's an excellent team. The intention, when it is news for everyone, sir. Now when intention is clear, the whole world will join you. And the pen's intention is just to you just have to promote yourself. There is nothing, no hidden secret, nothing. You promote yourself. In case you need any support, whole world of entrepreneurs are there to guide you. So we are there, and I thank every person, starting from core members to all the volunteers and all the facilitators and all the audience who have come, all the people who have joined us. A big thanks for all of them, and we are really thankful. And media partner like Suman TV, Vishnu sir, we wish you all the best. You were there since yesterday, praising us, prompting us to do better and better, and in every aspect. And you have been there, wholeheartedly accepted our invitation to join every business meet also. So people, if such cadre, such level, if they are there with us, sir, we are sure we are going to rock in the next years also. Thank you very much. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. సో ఈ పెన్ ఈవెంట్ అనేది ఇంత సక్సెస్ఫుల్ కావడానికి ఈ కోర్ టీంలో ఒకరైనటువంటి ఆకుల సదానంద్ గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. సో వారితో మాట్లాడి అసలు ఎన్ని డేస్ నుంచి ఆ ఈవెంట్ కోసం కష్టపడ్డారు ఏంటనేది వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, సదానంద్ గారు. నమస్తే.
సార్ సదానంద్ గారు లాస్ట్ 2 డేస్ నుంచి ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఆద్యంతం చాలా చక్కగా సాగింది. ఎక్కడా కూడా ఒక్క చిన్న మిస్ఫైర్ కూడా కాకుండా, ఎక్కడా కూడా ఎవరు డిస్సాటిస్ఫైడ్ కాకుండా కూడా చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరూ ఈవెంట్లో పాల్గొన్నారు. అసలు ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డారు, ఎంతమంది కష్టపడ్డారు, ఇవాళ ఈ పెన్ మహోత్సవాన్ని ఎంత అత్యద్భుతంగా జరుపుకోవడానికి మీరు ఎలా కష్టపడ్డారు అసలు? గత 2 నెలలుగా 100+ వాలంటీర్స్ డే ఇన్ డే అవుట్ కష్టపడడం వల్ల మా టార్గెట్ అంటే 10,000 మేము అసలు తీసుకురావాలని చెప్పి ప్రతి జిల్లాలో 33 జిల్లాల్లో మా అంటే కార్యక్రమం గురించి ప్రోగ్రామ్స్ మనం అందరికీ పంపించడం జరిగింది. అన్ని డిస్ట్రిక్ట్స్లో బ్రోచర్స్ కూడా రిలీజ్ చేయడం, అన్ని గ్రూప్స్లో డిస్ట్రిక్ట్ గ్రూప్స్లో కూడా మేము ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల ఇది మొత్తం తెలంగాణ స్టేట్కు వైడ్ స్ప్రెడ్గా వెళ్ళింది. దాంతో మన ఫుట్బాల్ కానీ ఇంత సక్సెస్ అవ్వడానికి కానీ 100 మంది 2 మంత్స్గా డే ఇన్ డే అవుట్ కష్టపడడం వల్ల ఇంత సక్సెస్ అయింది. రాబోయే కాలంలో ఇప్పుడు 10,000 అనుకున్నాం, ఇంకా పెద్ద ఎత్తున హైటెక్స్లో మనం ఈ ఈవెంట్ను కండక్ట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఖచ్చితంగా చేస్తాము. మీలాంటి సహకారం ఉంటే ఖచ్చితంగా ఏదైనా మేము సాధిస్తాము. సో అయితే మొత్తానికి ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాబట్టి, సో మీతో పాటు కష్టపడ్డ మిగతా కోర్ టీం అందరికీ మీరు మరి ఏ విధంగా విషయస్ తెలియజేస్తారు? ఈ మా కోర్ టీంలో 4 ఉన్నారు. అసలు మెయిన్ పిల్లర్స్ 4 పిల్లర్స్ అంటాం మేము. 4 పిల్లర్స్లో డాక్టర్ పిఎల్ఎన్ పటేల్, విక్రమ్ సిరిగిరి, తెల్ల మురళీధర్ అండ్ బేతి శ్రీధర్ గారు. వాళ్ళ నుండి వచ్చిన ఆలోచనను ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే దాని వెనకాల 100 మంది మా వాలంటీర్స్ని ఇంత అసలు అందరి శ్రమతోటి ఇది చేశారు. ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సో ఇక్కడ మరొక స్టాల్ ఓనర్ కూడా ఉన్నారు, సత్య సోలార్ ఏజెన్సీస్ సత్యనారాయణ గారు. సో వారితో కూడా మాట్లాడి వారి ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం లాస్ట్ 2 డేస్ నుంచి ఈవెంట్కి సంబంధించి. సార్ నమస్తే సార్, సత్య గారు. సార్ సత్య గారు, లాస్ట్ 2 డేస్ నుంచి మీరు ఇక్కడ స్టాల్ పెట్టుకొని ఉన్నారు. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఈవెంట్కి సంబంధించి అసలు? ఇది ఫస్ట్ టైం మేము ఎక్స్పోగా పటేల్ ఎంటర్ప్రైనర్స్ నెట్వర్క్ నుంచి ఫస్ట్ టైం మేము ట్రేడ్ విధంగా మేము ఎక్స్పో పెట్టాము. అసలు లిటరల్లీ మేము ఎక్స్పెక్ట్ చేస్తలేము. ఆల్మోస్ట్ ఇప్పుడు మా సోలార్ స్టాల్కు 25 CR వరకు మాకు ఎంక్వైరీస్ వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. లిటరల్లీ చెప్పాలంటే మేము పెట్టుకున్న దానికి చాలా హ్యాపీగా ఉన్నాం. నెక్స్ట్ కూడా మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మేము ఇంటిగ్రేటర్స్ లైక్ ఆల్ గ్యాదర్ చేసేసి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కూడా ఇక్కడ రావడం అనేది చాలా హ్యాపీగా ఉన్నది. ఇంకా మేజర్గా చెప్పాలనుకుంటే ఎవరైనా న్యూ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బిజినెస్ మార్కెటింగ్ చేసిచ్చే మనకు పెన్ నెట్వర్క్ అయింది. కాబట్టి కొత్తగా బిజినెస్ ప్రారంభించుకున్న వాళ్ళకు ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. సో ఇక్కడ మరొక స్టాల్ కూడా ఉంది, ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనతో పాటు ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ CEO డాక్టర్ ఆకుల రమణమూర్తి గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. సో వారితో మాట్లాడి అసలు ఓవరాల్గా ఈ పెన్ మహోత్సవం ఎలా జరిగింది, ఏంటి, వారు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, రమణమూర్తి గారు. సో ఎలా జరిగింది అసలు 2 డేస్ ఈ పెన్ మహోత్సవం అనేది? సో ఈ స్టాల్స్కి సంబంధించి మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఏంటి బిజినెస్కి సంబంధించి? ఇట్స్ ఎ రియల్లీ వండర్ఫుల్ ఈవెంట్లా ఉందండి. ఎందుకంటే ఇంతమంది మహోత్సవం లాగా వస్తారని కూడా నేను అనుకోలేదు. బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ నేను చూశాను. లాస్ట్ 2 డేస్ నుంచి ఇంత పెద్ద ఎత్తున ఈవెంట్ జరిగింది కాబట్టి, అంటే బిజినెస్కి సంబంధించి ఆ నెట్వర్క్ పెంచుకోవడానికి ఇలాంటి ఈవెంట్స్ అనేవి ఏ విధంగా దోహదపడతాయి అంటారు అసలు? చాలా దోహదపడతాయండి. నేను చూశాను. ఇప్పుడు నేను వస్తున్న ఇక్కడ నిన్న మార్నింగ్ నుంచి వచ్చిన పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్ట్గా మా స్టాల్ దగ్గరికి మాత్రం ప్రత్యేకంగా ఇంట్రెస్ట్గా వచ్చి అందరూ ఎంక్వైరీ చేయడము, వాళ్ళ అంతా కూడా మేము నోట్ చేసాము. వచ్చిన విజిటర్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా నా బిజినెస్ ప్రైజ్గా చాలా బాగుంది. ఈ రకంగా ఇంకా ఈ కమిటీ వాళ్ళు మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ మరొక స్టాల్ కూడా ఉంది, సైరస్ గ్రీన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఆ కంపెనీ చైర్మన్ గారు గణేష్ రావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ పెన్ మహోత్సవ్ ఈవెంట్ లాస్ట్ 2 డేస్గా ఎలా జరిగింది, ఇలాంటి ఈవెంట్స్ జరుపుకోవడం వల్ల బిజినెస్కి నెట్వర్క్ పరంగా ఎటువంటి లాభం ఉంటుందనేది వారి మాటలను తెలుసుకుందాం.
సార్ నమస్తే సార్ గణేష్ రావు గారు. సార్ గణేష్ రావు గారు, చూసాం లాస్ట్ 2 రోజుల నుంచి పెన్ మహోత్సవ్ ఎంత అద్భుతంగా జరుపుకున్నామో. సో ఆల్మోస్ట్ 150కి పైగా అందరూ స్టాల్స్ పెట్టుకున్నారు. అయితే లాస్ట్ 2 డేస్ నుంచి మీరు కూడా ఇక్కడ స్టాల్లో ఉన్నారు కాబట్టి మీరు కొత్తగా ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఏది ఎక్స్పీరియన్స్ చేశారు వ్యాపారానికి సంబంధించి, కస్టమర్స్ పరంగా కూడా? సార్ ఈ పెన్ మహోత్సవం అనేది ఫస్ట్ టైం చేశారు మా వాళ్ళు. ఈ నెట్వర్క్ ఎప్పటి నుంచో ఉంది అండ్ దీనివల్ల ఏంటంటే మా బిజినెస్కి ఎంతో ఉపయోగం జరిగిందండి, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఈ మహోత్సవం వల్ల ఏంటంటే ఫ్యామిలీస్తో సహా మొత్తం మా నెట్వర్క్కి ఎంతో ఉపయోగపడింది, అది మాత్రం నో డౌట్ అబౌట్ ఇట్. షూర్ ఇలాంటి ఇంకా మళ్ళీ జరగాలని కూడా నాకు 150కి పైగా ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టారు. 2 రోజుల పాటు ఆద్యంతం సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా ఇక్కడ ఈవెంట్ అనేది జరగడం జరిగింది. అయితే చాలామంది స్టాల్స్ కూడా పెట్టారు. సో వారితో మాట్లాడి అసలు ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల అంటే వ్యాపారానికి ఎటువంటి లాభం ఉంటుంది ఏంటనేది మనతో మాట్లాడదాం. సో ప్రస్తుతానికి మనతో పాటు బెస్ట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ శేషసాయి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్ శేషసాయి గారు. సార్ శేషసాయి గారు, సో నిన్నటి నుంచి మీ స్టాల్ ఇక్కడ పెట్టున్నారు. సో అంటే ఇలాంటి ఈవెంట్స్ జరుపుకోవడం వల్ల బిజినెస్కి ఎటువంటి లాభం ఉంటుందంటారు అసలు? డెఫినెట్గా అన్న, ఎందుకంటే మేము ఈ ఇండస్ట్రీలో 20 years నుంచి పైన ఉన్నాం. ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 15 ఎగ్జిబిషన్ పార్టిసిపేట్ చేస్తాం. ఎగ్జిబిషన్స్ వల్ల ఉపయోగం ఏంటి, అడ్వాంటేజ్ అంటే మాకు చాలా అనుభవం ఉంది. ఇది నెక్స్ట్ ఇయర్ చూస్తే ఇంకా మల్టిప్లై అవుతుంది, దీనికి డబుల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకి బిజినెస్, అలాగే అందరితో పరిచయాలు, ఫ్రెండ్షిప్, ఎంటర్ప్రైనర్ డెవలప్ అవుతుంది, పరిచయాలు అవుతాయి. ఈ రోజు కాకపోయినా భవిష్యత్తులో ఎప్పటికైనా అది టర్న్ అవుతుంది. సో అయితే లాస్ట్ 2.5 years బ్యాక్ ఈ పెన్ టీమ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా డే 1 సో ఇవాళ పెన్ టీమ్ అనేది ఇంతవరకు వస్తుంది, ఇంత పెద్ద ఈవెంట్ని జరుపుకుంటామని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా అసలు? డెఫినెట్గా అండి, బికాస్ ద వే దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్, నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తున్నాను. వెరీ ప్రొఫెషనల్గా, వెరీ ఆర్గనైజ్డ్గా విత్ ఒక టీమ్ ఎఫర్ట్స్తో చేస్తున్నారు. డెఫినెట్గా అది మనం కళతో చూస్తున్నాం. ఇయర్ బై ఇయర్ ఎంత పెరుగుతుంది, ఎంత గ్రోత్ పెరుగుతుంది, ఎంత సపోర్ట్గా చేస్తున్నారు. చాలా కలెక్టివ్ ఎఫర్ట్స్తో చేస్తున్నారు, అది మనం అప్రిషియబుల్ అండి. సో ఓవరాల్గా ఈ ఈవెంట్కి సంబంధించి మరొక ముఖ్యమైన పర్సన్తో కూడా మనం మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడాలి. అసలు ఓవరాల్ ఈ 2 days ఈవెంట్కి సంబంధించిన బ్రాండింగ్ ఎవరైతే చేశారో రాజు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో రాజు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్ రాజు గారు. సో రాజు గారు, ఎలా అనిపిస్తుంది మీరు బ్రాండింగ్ చేసిన పెన్ మహోత్సవ్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఏంటి అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నేను చాలామందికి పొలిటీషియన్స్కి అండ్ హాస్పిటల్ వాళ్ళకి బ్రాండింగ్ చేసేవాడిని. అండ్ ఇప్పుడు ప్రజెంట్ పెన్ మహోత్సవానికి సంబంధించిన బ్రాండింగ్ కూడా చేశాను. ఇది 2 days ఈవెంట్. సో ఇందులో ఆల్మోస్ట్ 100+ స్టాల్స్ వచ్చాయి అండ్ ఆల్ ఆర్ హ్యాపీ అండ్ బ్రాండింగ్ కూడా బాగుందని చాలామంది కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. అండ్ ఈవెంట్కి సక్సెస్ చేసినందుకు అందరికీ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.